డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి ఆయిల్ తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆయిల్ రెండు రకాలు, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే శరీరంలో పేరుకునే స్వభావం ఈ ఆయిల్స్ కు ఉంటుంది. వీటి వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కి శరీరంలో పేరుకునే స్వభావం ఉండదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆయిల్ తీసుకోవాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో దొరుకుతాయి అంటే సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లో మనకు అధికంగా దొరుకుతాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఘీ, డాల్డా, పామ్ ఆయిల్ వీటిలో అధికంగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఆయిల్ ఏ రకమైన ఆయిల్ తీసుకోవాలో కన్నా ఎంత ఆయిల్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్ ఒక రోజులో 15 to 20 ml కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఒక నెలలో 500 ml కన్నా ఆయిల్ వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆయిల్ అధికంగా తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగి డయాబెటిక్ కాంప్లికేషన్స్ అన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి.